Second part, Barrister Parvatism. The second part begins with him reaching the shores of England. ఈ రెండో భాగం అనేటువంటిది ఎక్కడ మొదలవుతుంది అంటే ఆయన మరి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆ తీర ప్రాంతాలకి చేరినటువంటి సమయంలో మొదలవుతుంది అనమాట. అంటే అప్పుడే ఓడ దిగుంటారు. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ ఫ్యూ డేస్ ఇన్ లండన్, అక్కడ కొన్ని దినాలు గడిపారనమాట లండన్లో. హీ ట్రావెల్స్ టు ఎడిన్బర్గ్ ఇన్ స్కాట్లాండ్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ఎ రీసెంట్ అక్వైంటెన్స్ టు స్టడీ ఎట్ యూనివర్సిటీ దేర్. అక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత ఎడిన్బర్గ్ అనేటువంటి ప్రాంతానికి, అది స్కాట్లాండ్లో ఉందన్నమాట. సో ఆ ప్రాంతానికి ఆయన ప్రయాణం చేశారు. ఒకరి యొక్క సలహా మేరకు, అప్పుడే కొత్తగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సలహా మేరకు అక్కడికి ప్రయాణం చేశారు. టు స్టడీ ఎట్ యూనివర్సిటీ దేర్, అక్కడ చదువుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో చదువుకుందాము అనేటువంటి కోరికతో అనమాట. హీ ఫైండ్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా, భారతదేశం నుండి వచ్చినటువంటి విద్యార్థులను కలుసుకుంటాడు. హూ హెల్ప్ హిమ్ సెటిల్ డౌన్ అండ్ మింగిల్ విత్ ద లోకల్ పాపులేషన్. సో ఇంకేం చేస్తాడు అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు, అది చాలా సంతోషంగా సహాయం అవుతుంది అనమాట. సో వాళ్ళతో పాటు కలిసి ఉంటాడు, వాళ్ళతో పాటు అక్కడే సెటిల్ అవుతాడు. మంచిగా మన ప్రాంత ప్రజలు ఇక్కడ కలిశారు, మన ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి చాలా సంతోషిస్తాడు. అండ్ మింగిల్ విత్ ద లోకల్ పాపులేషన్. సో అక్కడ వచ్చినటువంటి భారతీయులైనటువంటి ఆ విద్యార్థులతో కలుస్తాడు, సంతోషిస్తాడు. అట్లాగే ఆ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతంలో అతను ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులతో కూడా చక్కగా కలిసిపోతాడనమాట. ద హెల్ప్ ఆఫ్ ఎ ట్యూటర్, అక్కడ అతనికి మరి కొన్ని ప్రైవేట్లు చెప్పేటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయంతో హీ స్టడీస్ టు పాస్ ది ఎంట్రన్స్. ఓకే, సో చాలా కష్టపడి ఆ యొక్క ప్రైవేట్లు చెప్పేటువంటి వ్యక్తి యొక్క సహాయంతో కష్టపడి చదువుతాడనమాట. అట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ అనేటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రవేశ పరీక్ష చాలా కష్టపడి ఉత్తీర్ణుడు అవుతాడు. వైల్ మేకింగ్ ఏ ఫూల్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఇన్ సెవరల్ సోషల్ సిచ్యువేషన్స్, అతను మూర్ఖుడుగా చేసుకున్నాడు అనమాట చాలా రకాలైనటువంటి సాంఘిక పరమైనటువంటి సందర్భాలలో. హీ లెర్న్స్ ద న్యూ కల్చర్. ఓకే, సో కొత్త సాంప్రదాయాన్ని అతను నేర్చుకున్నాడు. అండ్ ఈజ్ ఇంప్రెస్డ్ బై ది ఎడ్యుకేషనల్ సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విద్యా పద్ధతి అంతా కూడా అతనికి చాలా బాగా నచ్చిందనమాట. హీ డేట్స్ ఏ స్కాటిష్ అమ్మాయితో కొంతకాలం అతను కలిసి జీవించాడు కూడా. ఏ నోవల్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. ఓకే, సో అతనికి చాలా సంతోషంగా అనిపించింది. కమింగ్ ఫ్రమ్ ఏ టోటలీ ట్రెడిషనల్. ఓకే, సో అతను ఎటువంటి కుటుంబం నుండి వచ్చాడు, చాలా సాంప్రదాయపరమైనటువంటి అండ్ కన్జర్వేటివ్ కల్చర్, వేరే యొక్క సాంప్రదాయాన్ని ఏమాత్రం, వేరే యొక్క ఆచారాల్ని అంగీకరించని, మిగతా ఆచారాలని వ్యతిరేకించేటువంటి కుటుంబం నుండి వచ్చాడనమాట. హీ మింగిల్స్ యాజ్ వెల్ విత్ ద లోకల్ పాపులేషన్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి మనుషులతో కూడా చక్కగా కలిసిపోయేవాడు. యాజ్ విత్ ద మైగ్రెంట్ ఇండియన్ కమ్యూనిటీ. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ ప్రజలతో బాగానే ఉండేవాడు. అట్లాగే ఇండియా నుండి, అంటే భారతదేశం నుండి వచ్చినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక గుంపులాగా, ఒక బృందంలాగా ఉండేవారు, వారితో కూడా బాగుండేవాడు. హీ లెర్న్స్ టు ప్లే గోల్ఫ్ వెల్. ఓకే, సో అట్లాగే గోల్ఫ్ అనేటువంటి ఆటను ఆడడం బాగా నేర్చుకుంటాడు. హీ డిస్క్రైబ్స్ ద సిచ్యువేషన్ ఇన్ స్కాట్లాండ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఓకే, సో అతను ఏం చేస్తాడు అంటే అక్కడ పరిస్థితిని అంతా కూడా వర్ణిస్తాడనమాట. స్కాట్లాండ్లో పరిస్థితి అనేటువంటిది మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఎలాగ ఉంది అనేటువంటిది చాలా చక్కగా వర్ణిస్తాడు. ఈవెన్ యాజ్ వార్ ఈజ్ రేజింగ్, అక్కడ మరి చాలా కష్టతరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కూడా హీ ఫినిషెస్ హీ స్టడీస్, అతని యొక్క చదువు అంతా కూడా అతను ముగిస్తాడు. టు క్వాలిఫై యాజ్ ఎ బ్యారిస్టర్. ఓకే, సో అక్కడ న్యాయవాదిగా తనను తాను చూపించుకుంటాడు, చిత్రీకరించుకుంటాడు ఎట్లా. ఓకే, సో అండ్ రిటర్న్స్ టు ఇండియా, అప్పుడు అక్కడ నుంచి భారతదేశానికి తిరిగి వస్తాడు. హీఈస్ హ్యాపీ టు రిటర్న్ టు హిస్ హోమ్ ల్యాండ్, అక్కడ నుంచి తన యొక్క మాతృభూమికి మరలా తిరిగి రావడం అనేటువంటిది అతనికి చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట.